నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శనివారం రోజున గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. దాని గురించే మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, సో పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి అని అంటూ ఉన్నారు వైసీపీ అధికార నేత వెంకటరెడ్డి. గేమ్ చేంజర్ ఈవెంట్ లో ఆయన మాటలు కొన్ని మాట్లాడారు. లైక్ యూత్ ని ఇన్స్పైర్ చేసేలాగా కొన్ని స్టంట్స్ కానీ లేకపోతే స్క్రీన్ ప్లే గురించి కానీ ఇలాంటివి ఏమన్నా క్లాసెస్ ఇక్కడ కండక్ట్ చేయండి అని దిల్ రాజు గారికి చెప్తూ ఉన్నారు కదా. దాన్ని పట్టుకొని అందువల్లే ఆ యువకులు ఎవరైతే వచ్చారో అక్కడ ఈవెంట్ అటెండ్ అయ్యారో వెళ్లే దారిలో యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆయన మాట్లాడినందువల్లనే వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి ఫాస్ట్ గా వెళ్లిపోయినందుకు యాక్సిడెంట్ అయింది, చనిపోయారు. అందుకే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి అని అంటున్నారు. ముందు ఆ వెంకటరెడ్డిని అరెస్ట్ చేయాలి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకు. వెంకటరెడ్డికి కాస్త బుర్ర బుద్ధి ఉండి మాట్లాడుతున్నాడా లేదా అర్థం కావట్లేదు నాకు. నేను కూడా తెలంగాణలో అయింది కదా, అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, మరి ఎందుకు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయరు, అదే కదా మాట్లాడుతుంది. ఈ గురించి నేను చెప్తా. ఇప్పుడు వెంకటరెడ్డి ఏమంటున్నాడు, యువత నేను రెచ్చగొట్టి ఆ బైక్ స్టంట్స్ చేసేలాగా పురిగొల్పాడు ఆయన మాటల ద్వారా అన్నాడు. ఆయన చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇట్లా పిల్లలు వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీని అనవసరంగా ఇట్లా బైకులకి సైలెన్సర్లు తీసేసి స్టంట్లు చేయడం ఇలాంటివి చేస్తున్నారు. ఉపాధి కల్పించడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. అదే సమయంలో సినిమాలు పూర్తి స్థాయిలో రిలీజ్ అవ్వట్లేదు. సో కాబట్టి కొంత వాళ్ళు ఈ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు. అవి మానుకోవాలంటే మీరు ఒక స్టంట్ స్కూల్ పెట్టండి, వాళ్ళందరికి ఉపాధి కల్పించండి. బ్రహ్మాండంగా స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అవే కాకుండా సినిమా మీద స్క్రిప్టింగ్ కావచ్చు, ఇతరత్ర స్క్రీన్ ప్లే రైటింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు యువతలో చాలా పవర్ ఉంది. ఆ పవర్ ని వాడుకుని ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టండి అని అడిగాడు ఆయన. అంటే ఇవి చేయమని చెప్పలేదు ఆయన. ఇలా చేస్తూ కాలం వృధా చేస్తున్నారు వాళ్ళు, ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి దానికోసం మీరు ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే అట్లీస్ట్ ఉపాధి వస్తుంది కదా అక్కడ అని చెప్పారు. అదే ఆయన చెప్పిన మాట. దానికి ఇన్స్పైర్ అవ్వడం ఏముంది అంటే, రాత్రిపూట వెళ్ళేటప్పుడు బైక్ స్టంట్లు చేసుకోమని వెళ్ళమని చెప్పాడు ఆయన. 1కి 4 సార్లు చెప్పాడు. ఇలాంటి సినిమా ఫంక్షన్లు చెయ్యాలంటేనే నాకు చాలా భయంగా ఉంది. మొన్న జరిగిన సంఘటన కావచ్చు, అంతకుముందు జరిగినవి కావచ్చు, ఒక సభ నిర్వహించున్నప్పుడు నా కంగారంతా మీ మీదనే. తల్లిదండ్రులు మీకోసం ఎదురు చూస్తుంటారు, జాగ్రత్తగా వెళ్ళండి అని ఆయన 1కి 4 సార్లు చెప్పారు. ఒక సొంత అన్న చెప్పినట్టుగా ప్రేమగా వాళ్ళకి అన్నిసార్లు చెప్పారు. కానీ మీకు అల్లు అర్జున్ ఇన్సిడెంట్కి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉంది. అల్లు అర్జున్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది, అనుమతులు లేకుండా మీరు వెళ్ళారు. ఈ సభకి సర్వ అనుమతులు ఉన్నాయి. మీరు వెళ్ళిన చోట తొక్కిసలాట జరిగి, అల్లు అర్జున్ వెళ్ళిన చోట తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందింది. ఒక యువకుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఒక బిడ్డ పసిబాలుడు. కానీ ఇక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళుతున్నప్పుడు వాళ్ళు ఆ రకంగా బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు. 2 చనిపోయారు బైక్ యాక్సిడెంట్లో. వాళ్ళు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, రాంగ్ డ్రైవ్ చేశారా, లేకపోతే ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారా, లేకపోతే ఆ సమయంలో ఎందుకు అలా జరిగిందనేది వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం 2 యాక్సిడెంట్లు చనిపోయారు. దాన్ని భూతద్దంలో చూపిస్తూ ఒక రాక్షస వికృత ఆనందం పొందుతోంది వైసీపీ అండ్ సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పత్రిక కావచ్చు. ఎంత దుర్మార్గం అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సెటైర్ ఉంది, సరదాగా మాట్లాడుకుంటుంటారు. శవాల కోసం వెతుకుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ శవం కలిపితే అక్కడ వాలిపోతుంటా, అవునా అక్కడ శవం ఉందా, సరే పదండి రాజకీయం చేద్దాం అంటుంటాడు. ఇట్లా శవ రాజకీయాలు చేయటము వైసీపీకి మొదటి నుంచి ఉన్న అలవాటే. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడే శవ రాజకీయం చేశారు వాళ్ళు. సో అలాంటి శవ రాజకీయాలు, సానుభూతి కోసం పాకులాట, ఇలాంటివన్నీ వైసీపీకి ఉన్న ఒక అలవాట్లు. ఆ అలవాటు ప్రకారమే ఈ వెంకటరెడ్డి ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. నిన్న సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా లైవ్లో అదే తిప్పి 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 చూపించారు. సాక్షి పత్రికలు కూడా ప్రధాన హెడ్డింగ్ వచ్చింది అది. అంటే వాళ్ళకి ఎంత ఈగర్లీ వెయిటింగ్ చూడండి. వాళ్ళు ఒక సభ జరిగిన తర్వాత ఆ రకంగా అనుకుంటే, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు సభలు జరిగిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా మరణాలు సంభవించినాయి కదా. యాక్సిడెంట్ అండి అది.
యాక్సిడెంట్లు అట్లా అనుకుంటే మనకు తిరుపతికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఒక సభకి వెళుతున్నప్పుడు జరిగిన వాళ్ళు, వస్తున్నప్పుడు జరిగిన వాళ్ళు. అదేమి పవన్ కళ్యాణ్ సభకే జరిగింది కాదు కదా అది. గతంలో ఎన్టీఆర్ దగ్గర నుంచి తీసుకుంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరి సభలకి ఇలా జరిగిన ఉదంతాలు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో అనేక సభలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని తిరిగి వెళుతున్నప్పుడు నిజంగా మీకు ఆ సభా ప్రాంగణంలో మీరు ఏర్పాట్లు సరిగా చేయక అలా జరిగితే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారు బాధ్యులవుతారు, రామ్ చరణ్ గారు బాధ్యులవుతారు. అలా కాకుండా సభ నిర్వహణ సజావుగా జరిగిపోయి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తర్వాత వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎక్కడో ఏదో జరిగితే దానికి ఎట్లా బాధ్యత వహిస్తారు అనేది నా ప్రశ్న. ఈవెన్ దో బాధ్యత వహించి పరోక్షంగా వీళ్ళ సభకు వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు అలా జరిగింది కదా, వాళ్ళు అక్కడ ఎలా చనిపోయారు ఏంటని దర్యాప్తులు తేలుతుంది. ఈవెన్ దో నిర్మాత 5 లక్షలు పరిహారంగా అందించారు. అలాగే రామ్ చరణ్ గారు 10 లక్షలు పరిహారంగా ప్రకటించారు. అంటే ఒక్క కుటుంబానికి 15 లక్షల సినిమా యూనిట్ ప్రకటించింది. పూర్తి స్థాయిలో దాని మీద దర్యాప్తు జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ యువకులు ఏమన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి చేసి ఏమన్నా చనిపోయి ఉంటే అది వాళ్ళ తప్పిదమే కదా. డ్రంక్ అండ్ డ్రైవ్లు చేసి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, వాటన్నిటికీ పవన్ కళ్యాణ్ లేకపోతే రామ్ చరణ్ లేకపోతే చిరంజీవి గారు వచ్చి బాధ్యత వహిస్తారా? సో ఇవన్నీ కూడా చౌకబారు విమర్శలు, పని పాట లేని మాటలని మనం మాట్లాడుకోవాలి తప్ప దానివల్ల ఏమీ కాదు. ఎంతో ఉదారతతోటి వెంటనే స్పందించి 5 లక్షలు 10 లక్షలు వాళ్ళు ప్రకటించారంటే బాధ్యత తీసుకున్నారు వాళ్ళు, వాళ్ళకి సంబంధం లేకపోయినా అది. సో అల్లు అర్జున్ ఇన్సిడెంట్ కి దీన్ని పోల్చడం అనేది చాలా చాలా అవివేకమైన చర్య. ఆ ఈవెంట్ జరిగేటప్పుడు కానీ లేకపోతే ఆ ఈవెంట్ ఉన్న ప్రదేశంలో కానీ జరగలేదు, కాబట్టి అంతే కదా, నాట్ రెస్పాన్సిబుల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఆర్ రామ్ చరణ్ ఆర్ అంతే కదా. సో ఏ సభలోనైనా ఏ హీరోనైనా అంత చక్కగా తమ్ముళ్ళకి చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా చెప్తారండి? తల్లిదండ్రులు మీకోసం వెయిట్ చేస్తుంటారు, జాగ్రత్తగా వెళ్ళండి, నాకు చాలా టెన్షన్ గా ఉంటది, మీరందరూ ఇళ్ళకి చేరేంత వరకు నాకు టెన్షన్ గా ఉంటది, జాగ్రత్తగా లవ్ యూ తమ్ముళ్ళు అని చెప్పి ఇంతలాగా ఎవరండి చెప్తారు? ముందుగా కూడా ఒక ప్రెస్ మీట్ ఏదో పెట్టి ఫ్యాన్స్ కి చెప్పారు కదా, ఇలా ముందుగా కూడా చెప్పారు జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి. అసలు నాకు ఇష్టం లేదు ఇలాంటివి. అంటే ప్రచారం తప్పదు కదా, వాటిని మన సభలు సమావేశాలను మనం కాదనలేం కదండి. ఇప్పుడు రాజకీయాల్లో గాని సినిమాల్లో గాని ప్రచారం అనేది ముఖ్యం కదా, ఆ ప్రచార కార్యక్రమం అది. ఆ కార్యక్రమంకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ విషయం అనుకోండి, అది ప్రచారం కాదు. ఆ ఫస్ట్ డే షోకి ఆయన వెళ్ళకపోతే అప్పుడు దాకా చేసుకున్నారు కదా ప్రచారాలని. ఫస్ట్ డే ఆ బెనిఫిట్ షోకి ఆయన వెళ్ళకపోతే కొంపలేం మునిగిపో. కానీ ఇది ప్రచారం. అల్లు అర్జున్ గారు గతంలో పూణేలో సభ చేశారు, పూణేలో ఒక సభ చేశారు, ఆ తర్వాత రకరకాల చోట్ల సభలు చేశారు, ఆయన చెన్నైలో చేశారు, బట్ అన్ని చేసుకున్నారు కదా. కానీ థియేటర్ దగ్గరికి